హాయ్ అండి, అందరూ బాగున్నారా? అరటికాయ పులుసు పెట్టుకుందామండి. ఇప్పుడు అరటికాయ పులుసు అంటారు, దప్పలం అంటారు. నేను పులుసు అని మాట్లాడుతున్నాను నా భాషలో. ఇప్పుడు అరటికాయని పులుసు చేసుకుందామండి. 2 అరటికాయలు, పచ్చి అరటికాయలు, 3 టమాటో, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరకాయలు, వీటిని పులుసు తయారు చేసుకుందాం. ఈరోజు మీకు చూపిస్తాను. ఇవ్వండి, నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలు నీళ్ళలో వేసేసాను అన్నమాట. కోసి కండ రాకుండా ఉంటాయి. అలా వేస్తే ఒక్కరో లైట్గా కొంచెం ఉప్పు వేసుకుని ఇలా వేసుకుంటే వాటర్లో చక్కగా ఉంటాయి. ముక్కలు నీట్గా ఉంటాయి, నలుపు రావు అనమాట. పచ్చి ముక్కలు కట్ చేస్తాం కదా, నలుపు రావు. ఇప్పుడు ఇది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో, ఒక 20 గ్రాముల చింతపండు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు పాన్ పెట్టుకుని కూర చేసుకుందాం. ఇంకా ఇప్పుడు పొయ్యి వెలిగించుకున్నామండి. దీనిపైన పాన్ పెట్టుకున్నాం. ఇంకా కొంచెం హీట్ రావాలి కదా, కళాయి నూనె వేసుకున్నాం. వచ్చినాక ఇప్పుడు ఆయిల్ పోసుకున్నామండి. ఓకే, సరిపోద్ది ఆయిల్. కొంచెం వేడెక్కనిద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, గిన్నె మిర్చి, కొంచెం ఆవాలు, మినపప్పు, కొంచెం జీలకర్ర, ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దాం. ఇప్పుడు కరివేపాకండి, రెండు చిన్నపాయ రెబ్బలు వేసి కొద్ది కలగాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవ్వాలండి. ఇది కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయితే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ పసుపు వేసుకున్నామండి దానిలో. ఓకే, వేగిపోయినాయి. ఉల్లిపాయ అంతా ఫ్రై అయిపోయింది. ఇక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి నీళ్ళలో నుంచి వేరు చేసేసాను. ఇప్పుడు దీనిలో వేసేసుకున్నాను అండి. ఇది కొంచెం కలగడం కొంచెం కొంచెం మగ్గనిద్దాం. ఒక్కరవ్వ అలాగంటే కంట వచ్చేస్తే కళ్ళుకి జల్లేద్దాం కొద్దిగా. ఇప్పుడు కొంచెం మూత పెట్టుకున్నామండి. ఇప్పుడు కొంచెం మగ్గినాయండి. టమాటా ముక్కలు వేసేద్దాం దీనిలో. కొద్దిగా కలబెడదాం. ఇవి కూడా మగ్గిపోతాయి. అలా మధ్యలో కొంచెం అనేది వేస్తే అరటికాయ ఎందుకంటే ఊరకనే మెత్తగా అయిపోద్దండి. అందుకని కొద్దిగా ఈ ముక్కలు పైకి వేసేసి కొద్దిగా అక్కడ పెట్టామనుకోండి, కొంచెం బాగా మగ్గిపోతాయి. ఇక ఇప్పుడు కొద్దిసేపు మూత వేసుకున్నాము. మూత వేస్తే చక్కగా మగ్గుతాయి అన్నమాట. ఉడకనిద్దాం కొంచెం కానీ. ఇప్పుడు మూత తీద్దామండి. ఇక మగ్గినవి కొంచెం అదిగో మగ్గిపోయిందండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాం దానిలో. ఓకే, కొద్ది కలర్ పెడదాము. తర్వాత
దాన్ని కారం వేసాం కదా, కొంచెం మెచ్చిపోతే టమాటా కూడా మెత్తగా అయిపోయింది. ఇక కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు పులుసు పోసుకున్నాం అండి. ఇక కొంచెం మగ్గిపోయింది, పులుసు తీసుకు పెట్టాను. ఇది ఓకే, కలిపెట్టుకున్నాం. ఇప్పుడు ఇక కొద్దిగా కొద్దిగా మొక్క మెత్తగా అయిపోయింది కదా, వద్దే పులుసు కూడా పక్కగా గుమ్మ గుమ్మ వాసన వస్తుందండి. భలేగా మంచి వాసన వస్తుంది. పులుసు ఎంత బాగుందో అసలు చూస్తుంటేనే. ఇప్పుడు కొంచెం సేపు మగ్గనిద్దాం. ఇక కొద్దిగా తిప్పి ఒక రవ్వ వేడొచ్చింది కదా, ఒక్క రవ్వ తిప్పుకుందాం. ఇక కలబెట్టేసి ఇప్పుడు మూత పెట్టుకుందామండి. ఇదిగండి కొంచెం ఉడుకుతుంది, ముద్దేసి. ఇది కానీ కొద్దిగా బెల్లం వేసుకోవాలండి దీంట్లో. అదిగో ఒక రవ్వ బెల్లం వేసి కలబెట్టేసి మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇక మూత పెట్టేసి ఓకే అండి, కాసేపు మగ్గనిద్దాం. ఇక అబ్బా గుమ గుమ వాసన, ఆహా ఏమి వాసన, గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. అసలు వాసన భలే వస్తుంది, ఎంత బాగుందంటే చెప్పలేను నేను. స్మెల్కే నోరు ఊరిపోతుంది అన్నమాట, అంత బాగుంది పులుసు మాత్రం. సూపర్, చాలా చాలా బాగుందండి పులుసు. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. ఇక సూపర్గా ఉందండి, రెడీ అయిపోయిందండి. కూర అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఇది ఈ విధంగా రావాలండి. ఇక ఇలా వస్తే చాలు, పులుసు బాగుంటుంది. ఇక టమాటా మగ్గిపోయింది చూడండి, చక్కగా ముక్కలు కూడా మెత్త కాకుండా చితకం అవ్వకుండా బాగుందన్నమాట. ఇంకా తినేసేద్దామా, లేట్ ఎందుకు. ఇవ్వండి కూర తింటున్నాను పెట్టేసుకుని. పులుసు అంటేనే చాలా బాగుంటుందండి అసలు. ఇక్కడ అన్నం పెట్టుకొచ్చుకొని తింటున్నాను నేను. ఓకే అండి, సూపర్గా ఉందండి. అదిరింది పులుసు, చాలా బాగుందండి అసలు. లైట్గా పులుసులో బెల్లం వేసే తలకి ఎంత బాగుందంటే నేను చెప్పుకోకూడదండి, చాలా టేస్ట్గా ఉందండి. కూర మాత్రం అదిరిందండి. ఈ విధంగా పెట్టుకోండి పులుసు, బ్రహ్మాండంగా ఉంటుంది అసలు, బాగుంది. అసలు చాలా బాగుందండి పులుసు మాత్రం, సూపర్గా ఉంది. నేనైతే బాగా తినేసాను ఇవాళ. అద్భుతంగా ఉందండి. ఈ విధంగా చేసుకోండి మీరు కూడా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్.